ఇందులో భాగంగా నేను మీకు ఒక 9 విషయాల గురించి శాసనమండలిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మీ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజే జరిగినటువంటి కార్యక్రమంలో శాసనమండలి సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ ఇష్యూని గురించి మాట్లాడడం జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్స్ అన్నది ఒక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది ఒక అత్యున్నత విద్యా వ్యవస్థ. మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్ నియామకంలో గవర్నర్ గారి పాత్ర ఉంటుంది. సో గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం దానికి సెర్చ్ కమిటీ కానీ అవన్నిటి ద్వారా ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇలా ప్రభుత్వాలు రాగానే మూకుమ్మడిగా వైస్ ఛాన్సలర్స్ని బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో 19 మంది వైస్ ఛాన్సలర్స్లో 17 మంది దగ్గర రాజీనామాలు చేయించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఛాలెంజ్ చేశారు, మీరు కనుక నాకు ఎవిడెన్సెస్ ఇస్తే నేను దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చాం. అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్స్లోనే రాశారు, మాకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్లో వాళ్ళు మొట్టమొదటి పదంగా దాన్ని ఆ విధంగా పెట్టి ఇవ్వడం కానీ, అలానే వైస్ ఛాన్సలర్స్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరించడం కానీ, మీరందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే అని చెప్పి వారందరినీ కూడా బలవంతం చేసినటువంటి సందర్భాలని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా పెన్ డ్రైవ్స్ ద్వారా మేము శాసన మండలిలో చైర్మన్ ద్వారా లోకేష్ గారికి అందించడం కూడా జరిగింది. అయితే ఏదైతే చెప్పినారో నేను జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తానని చెప్పినారో మేము అన్ని ఆధారాలు వాళ్ళకి శాసన మండలిలోనే వారికి సబ్మిట్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి విచారణ కూడా దాని మీద వేయకపోవడం అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయి, ప్రజల్ని ఎలా చేస్తూ ఉన్నారు అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి వారు చెప్పినటువంటిదే ఏదైతే అందరూ కూడా శాసనసభ శాసన మండలి అంటే అక్కడ ఒక పద్ధతిగా జరుగుతాయి, అక్కడ చెప్పినటువంటి మాటకు ఒక స్పష్టత ఉంటుంది అని చెప్పినటువంటి మాటకు కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది. ఇకపోతే రెండో పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లోకేష్ గారు చెప్పినటువంటి పదం 4100 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టెళ్ళారు. ఈరోజు పిల్లలందరూ కూడా ఆ కారణం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ని కూడా శాసన మండలిలో నేను సబ్మిట్ చేస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఈ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఏం చెప్తున్నానంటే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు 1 సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ₹1 కూడా విడుదల చేయకపోతే 1880 కోట్ల రూపాయలని 2018-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020న వాళ్ళు పెట్టినటువంటి 1 ఇయర్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఆ రోజు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి 2328 కోట్లను కూడా రిలీజ్ చేయడంతో పాటు ఆ రోజుటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చి, మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 2020 నుంచి 2024 మార్చి దాకా ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని సుమారుగా 700 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ 2024 మార్చి నెలలో కూడా 2024 మార్చి 1వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మేలో కానీ, ఆగస్టులో కానీ, నవంబర్లో కానీ ఈ 3 క్వార్టర్స్ రిలీజ్ చేయాలంటే జూన్లో ప్రభుత్వం మారిపోయింది, మేలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ 3 ఫీజు రియంబర్స్మెంట్స్ని ఇవ్వడానికి ఈ 3 నెలలు ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇవ్వాలి, ₹1 కూడా ఇవ్వాల. అలానే 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 2800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంటే కేవలం 788 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మిగతా 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే
2023-24కి సంబంధించి 3 క్వార్టర్సు, 24-25కి సంబంధించిన 3 క్వార్టర్సు, మొత్తం 6 క్వార్టర్స్కి సంబంధించి 5,252 కోట్ల రూపాయలని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా వసతి దీవెన, పిల్లలందరూ కూడా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పిల్లోడికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా వసతి దీవెన కింద కోర్సెస్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 1,000 కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక 10 కోట్ల అటో ఇటో 1,000 కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన 1,000 కోట్ల రూపాయలని వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా ఇవ్వడం జరిగింది. 2020లో అయితే ఫిబ్రవరి 24, 21లో ఫిబ్రవరి 28, 22లో ఏప్రిల్ 8, 23లో ఏప్రిల్ 27, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేస్తున్నారు. అయితే 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది. ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాల. ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి. ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇవి ఒక 2,000 కోట్ల రూపాయలు. మొత్తం వసతి దీవెనకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల్లో 2 రూపాయలను కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి. అవి ఒక 5,400 కోట్లు, ఇవి ఒక 2,000 కోట్లు, 7,400 కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు. మీకు ఒక విషయం చెప్తా ఫైనల్గా, ఈ పాయింట్ని భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్. దానికి 10 మంది డొనేషన్స్ కలుపుకొని 10 మందికి సేవ చేసేటువంటి ఒక ట్రస్ట్ అది ఒక రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రధానంగా. ఈ సర్వీస్ నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ ఇష్యూని ఒక ప్రశ్నగా ఇమీడియట్గా మధ్యలో లేవనెత్తినారు. ఒక ప్రశ్నగా అంటే నన్ను సైకలాజికల్గా నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు 213వ క్వశ్చన్గా, అంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటాం. అంటే మామూలుగా మేము క్వశ్చన్ ఇవ్వాలంటే ఒక 20 రోజుల ముందు క్వశ్చన్ ఇస్తేనే ఆన్సర్స్ వస్తాయి. అలాంటిది హడావిడిగా ఉదయాన క్వశ్చన్ పెట్టించి మధ్యాహ్నానికి దీన్ని తీసుకొని వచ్చి షార్ట్ నోటీస్ క్వశ్చన్గా నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడ్ క్రాస్ మీద క్వశ్చన్ పెట్టించి నెల్లూరు రెడ్ క్రాస్ గురించి చర్చ అని చెప్పి పెట్టారు. నేను ప్రిపేర్ అయినా, నాకు ఒక మంచి అవకాశం దొరికింది. నేను కోవిడ్లో ఏం సర్వీస్ చేస్తున్నాం, నెల్లూరు రెడ్ క్రాస్ని ఏ విధంగా భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినామని చెప్పే అవకాశం మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు. ఆ రిటర్న్ ఆన్సర్లు ఏమి ఇచ్చినారు, నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినానని నన్ను రెడ్ క్రాస్ నుంచి బహిష్కరించినామని చెప్పి రాశారు. రెడ్ క్రాస్కి రాజకీయాలకి నేను సర్వీస్ చేస్తా ఉన్నాను, అయినా కూడా నేను అక్కడ రాజీనామా చేశాను. మళ్ళీ కింద అది కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి అక్కడ రాయడం కూడా తప్పే. కోర్టు నుంచి దానికి సంబంధించిన స్టే ఈ రోజుకి కూడా ఉంది, అది తప్పని. సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరినీ కూడా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు దగ్గర కావాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర లేకపోవడం అన్నది చాలా బాధాకరం. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, ఇలాంటి భయపెట్టినప్పుడు ఇలాంటి వాటికి భయపడి కామ్గా కూర్చోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నేర్పించినటువంటి మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మాకు చేత కాదు. మేము డెఫినెట్గా చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్గా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది. అందరం కూడా కలెక్టివ్గా ఉంటాము.